అంటే మీరు చౌదరి అన్న ఈ రోజున మీకు అంటే అంటే అంటున్నారు బయట కూడా అదే అంటున్నారు, కమ్మవారిదే ఇప్పుడు రాజ్యం, రెడ్డిస్ని తొక్కేశారు, ఇంకా కమ్మవారు ఏం చెప్తే అది, మరి దీన్ని ఏమంటారు? చౌదరి అనే ట్యాగ్ లైన్ మీరు చెప్పారు. నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు ఎవరు నన్ను చౌదరిగా చూడలేదు. రాష్ట్రంలో చాలా మంది నేను చౌదరి అని కూడా తెలియదు. ఓకే, నేను ఏ క్యాస్ట్ కూడా ఎవరికి తెలియదు. సజ్జా అజయ్ అంటే పార్టీ పరంగా, ప్రజల పరంగా, ప్రజలకు వచ్చే కష్టాల పరంగా తన గొంతును వినిపిస్తాడని మాత్రమే తెలుసు తప్ప అతను ఒక చౌదరి, అతను ఒక రెడ్డి, అతను ఒక కాప లేకుంటే ఇంకోటి అనేది ఎవరికి తెలియదు. మరి బయట కూడా ఏంటంటే ఇప్పుడు కమ్మ రాజ్యం, కమ్మవారిదే రాజ్యం, ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు, ఎందుకు మరి ఈ కమ్యూనిటీ పేరు ఎందుకు వినిపిస్తుంది? మరి వాస్తవానికి ఇది ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడం చాలా బాగా తెలుసు. అభివృద్ధి, ఆయన చేసే అభివృద్ధిని అంతా ఏ విధంగా మసిపూసి మారేడికాయ చేయాలో తెలియక జగన్ లాంటి సైకిల్ అంతా కూడా కొంతమంది ఒక పనికిమాల బ్యాచ్ అంతా పెట్టుకొని ఇది కేవలం కమ్మ వాళ్ళకి మాత్రమే చేస్తున్నారు, ఇదంతా కమ్మ రాజ్యం, కమ్మ వాళ్ళ చేతిలోనే ఉంది వ్యవస్థ అంతా అంటారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పగ్గాలు బీసీ చేతిలో ఉంది, పల్లా శ్రీనివాసరావు గారు. గతంలో అదే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పగ్గాలు అచ్చెన్నాయుడు గారి చేతిలో ఉన్నాయి, ఆయన కూడా ఒక బీసీయే కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల్లో యంగ్స్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఇవ్వాలనుకుంటే చాలా మంది కమ్మలు ఉన్నారు, ఇవ్వచ్చు కూడా, ఎందుకు ఇవ్వట్లేదండి ఇవన్నీ? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన కులమో మతమో ప్రాంతమో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలా, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలా, దేశ విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా తన సొంత గడ్డ మీద నిల్చొని ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలి, తన తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఒక లక్ష్యమే చంద్రబాబు నాయుడు గారిది. దానికోసమే ఆయన తప్పని పడుతున్నారు. ఈయన మీద కమ్మ ముద్ర వేస్తే అందరూ కూడా ఓహో చంద్రబాబు నాయుడు కమ్మ అంట కదా, ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా కమ్మ అంట కదా, ఆయన కోసం తప్పించే వాళ్ళు కూడా కమ్మే అంట కదా అని మాట్లాడుతున్నారు. సో ఎవరిష్టం వాడిది, ఎవరికి విషయం వాడిది. మాకు మాత్రం కమ్మానా, రెడ్డి, బలిజన ఇంకోటి మాకు అవసరం. మాకు ప్రజలు ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్. ఏదైతే మేము ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో చంద్రబాబు గారితో అడుగులు ముందుకు వేస్తున్నామో ఆ సంకల్పంతో ముందుకు వెళ్తామని మా వెనక ఒక తోక ముందు ఒక తోక పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇంకో మాట కూడా అనిపిస్తుంది, అంటే ప్రజాక్షేమం కోసమే రాష్ట్రం అంతటా ఉన్నా కానీ ప్రపంచం అంతటా ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా ఈ రోజున కలిసి ఈ రోజున బాబు గారిని గెలిపించుకుని రాష్ట్రం అభివృద్ధి బాబు గారు అయితేనే అవుతుందని మీద కమ్యూనిటీ అంతా ఒకటై ఈ రోజున గెలవడానికి కారణమని కూడా అంటున్నారు. తప్పే ఉంది దాంట్లో. పుట్టిన గడ్డ నాశనం అయిపోతుంది. వాళ్ళు ఎక్కడైతే పుట్టారో, ఏ గడ్డ మీద చదువుకున్నారు, ఈ రోజు దేశ విదేశాలు వెళ్ళి ఎక్కడైతే సెటిల్ అయ్యారో సొంత గడ్డ, సొంత నేల నాశనం అయిపోతుంటే కులం నాశనం అవుతుందని ఈ రోజు వాళ్ళు రాలేదు ఇక్కడ. కులం భ్రష్టు పట్టిపోతుందని రాలేదు ఇక్కడ. నా గడ్డ, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది, నాకు చదువు చెప్పిన నా నేల నాశనం అయిపోతుంది, నేను ఎదిగిన నా నేల అడుగు తిరిగిపోయి చేసుకెళ్ళింది. కాబట్టి నేను ఒక రూపాయి సంపాదించగలిగానంటే ఆ గడ్డ మీద నుంచి బయటికి వెళ్ళా కదా, తిరిగి ఆ గడ్డకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు అంతా ముందుకు వచ్చారు తప్ప కులం భ్రష్టు పట్టిపోతుందనో లేకుంటే ఆ కులానికి ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళనైతే ఎవరు రాలేదు. లేకుంటే ఈ రోజు దేశ విదేశాల నుంచి ఎవరైతే ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే తప్పించారో ఎవ్వరు కూడా నేను పలానా కమ్మవాడిని, నేను కమ్మవాడిని కాబట్టి వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం, కూటమి ప్రభుత్వం నిలబెట్టడం కోసం వచ్చి పనిచేసిన ఎవరు చెప్పలేదు ఈ రోజు వరకు కూడా. ఈ రోజు కూడా ఆ కమ్మ ముద్ర ఎవరు వేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీయే వేస్తుంది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 34,000 ఎకరాలు ఆ రోజు రైతాంగం అడగంగానే భూములు ఇచ్చారు రాష్ట్ర రాజధాని అమరావతి కోసం. కానీ ఒక్క అవకాశం పేరుతోటి 2019 జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అమరావతి మొత్తం విచ్ఛిన్నం చేసి పడేశాడు. కులాన్ని తీసుకొచ్చాడు, మతాన్ని తీసుకొచ్చాడు, ప్రాంతాన్ని తీసుకొచ్చాడు, గొడవలు సృష్టించారు. 14 నుంచి 19 వరకు లేని కులం 19 నుంచి 24 వరకు ఎందుకు పుట్టుకొచ్చింది? నా ఇంటి పక్కన వాడే కులం నాకు తెలియదు, నాతో స్నేహం చేసేవాడు ఏంటో నాకు అకులం ఏంటో నాకు తెలియదు, నాతోటి ఎలా ఉన్నాడు, నా కోసం ఏం ఆలోచిస్తున్నాడు, వాడి కోసం నేను ఏం ఆలోచిస్తున్నాను అనేది నాకు ఇంపార్టెంట్ కదా. ఈరోజు కులాన్ని రెచ్చగొట్టింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. మతాన్ని రెచ్చగొట్టింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ప్రాంతాల వరకు విభజించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి ఒక్క సామాన్యుడు పోరాటం తప్పన కూడా మాకు కులాలొద్దు, మతాలొద్దు, ప్రాంతాలొద్దు, 5 కోట్ల మంది ప్రజలకు ఐకమత్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు తప్ప కులాలు నాకు అనవసరం. మరి రాష్ట్రం నాశనం అయిపోయింది, అందుకే అందరూ ఒకటే గెలిపించారు అని అంటున్నారు. మరి 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రం ఎలా నాశనం అయింది? ఎలా అసలు విషయాలు ఏమేంటి? ఈ కోణం పలానా దీని వల్ల నాశనం అయింది, ఈ కొంచెం కొంచెం చూసుకుంటే రాష్ట్రం ఇంత మొత్తంగా నాశనం అయిందండానికి అసలు ఏ విధంగా నాశనం అయింది? 14లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ తోటి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూర్చునేది కుర్చీ లేదు, ఈ అసెంబ్లీ భవనం లేదు, సచివాలయం లేదు, ఈవెన్ ఈ రాష్ట్రంలో ఒక కేసు వస్తే దాన్ని వాదించడానికి ఒక హైకోర్టు లేదు. ఇవన్నీ ద స్పాన్ ఆఫ్ పీరియడ్ 2014 to 2019 చంద్రబాబు నాయుడు తన మేధాశక్తితో, తనకున్న సంకల్పంతో, తనకున్న ఒక ఏదైతే ఒక సంకల్పంతో ముందుకెళ్ళి తన
ఇంజనీరింగ్ కట్టి హైకోర్టు నిర్మాణం చేసి కలెక్టర్లకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి భవనాలు నిర్మాణం చేసి ఆ రోజు హైదరాబాద్ లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళ కోసం ప్రత్యేక రైళ్లు పెట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ వచ్చి ఇదే తరుణంలో ఆ రోజు దౌర్భాగ్యం మాకు తెలియదు కానీ విశాఖపట్నంలో హుదూద్ అనే ఒక ఒప్పెన వచ్చి పడిన కేవలం 15 రోజుల్లో అసలు విశాఖపట్నం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ్యాప్ కనపడదేమో అన్న పరిస్థితి నుంచి మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకొచ్చాడు ఆ రోజు ప్రజానికం మొత్తానికి తెలుసు ఆయన ఎంత కష్టపడ్డాడో అనేది. ఆ రోజు దేశ ప్రధాని మెచ్చుకున్నాడు, మెచ్చుకోని నాయకుడు ఏడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆ రోజు కృషిని. కానీ ప్రజలు ఏంటంటే ఆశాబాబులు. యంగ్స్టర్ రాష్ట్రం అంతా తిరిగాడు, పాదయాత్ర పేరిట జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అడిగాడు. చంద్రబాబు నాయుడు అంటే ఇంకా గొప్పగా చేసి చూపిస్తా అన్నాడు. మాట్లాడితే మా నాయన పాలన చేసుకొస్తా, రాజన్న రాజ్యం చూపిస్తా అన్నాడు. నిజంగా రాజశేఖర రెడ్డి పరిపాలన చూపిస్తాడో నమ్మకంతో తిరిగి ఓటు చేశారు. 151 మ్యాండేట్ ఇచ్చారు. వస్తూనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల వినడానికి ప్రజావేదిక నిర్మాణం చేశాడో అదే ప్రజావేదికలో మొట్టమొదటి ఐఏఎస్ మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సంబోధించాడు. అంటే ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ఇది కట్టింది చంద్రబాబు నాయుడు, దీంట్లో కూర్చున్నంతసేపు ఆయన ముఖ్యమంత్రి నేనే ఫీల్ అవ్వాల్సి వస్తుందని ఫస్ట్ డిమాలిజేషన్ అక్కడి నుంచి మొదలు ఆయనే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొట్టమొదటి మీటింగ్ ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు. ముఖ్యమంత్రి గెలిచాడు సంగతి ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా. రోజు ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి వేసేసారు. నాకు 150 ఇచ్చారని భావంలో ఉన్నాడు ఆయన కూడా. అధికారుల మీటింగ్ లో కూర్చొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి వచ్చారు అని మీరే చెప్పారు, ఆయన చెప్పాడు ఆయన నోటితోటి. అందుకే కదా వెంటనే దాన్ని కూర్చేసింది. ఇది నా కళ్ళ ముందు ఉన్న దీంట్లో నేను కూర్చుని అధికారులతో ఇక్కడ నేను ఏ సమావేశాలు పెట్టినా సరే నాకు ఆయనే గుర్తొస్తాడు. బాబు గారనే అంటారు, ఇంకా ఆయన ముఖ్యమంత్రి అని అనుకోరు. అందుకే దాన్ని డిమాలిషన్ చేశాడు కదా. చేశారు. దాని తర్వాత ఏదైతే రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతాంగం ఆ రోజు చంద్రబాబు గారు ఒక్క పిలుపు మేరకు 34 ఎకరాల భూములు ఇస్తే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడు దాన్ని? ఏ రైతాంగం నా గురించి ఆలోచించలేదు. నేను ప్రతిపక్షంలో ఉంటే నన్ను చిన్నచూపు చూశారు. ఇదే రైతాంగం చంద్రబాబు గారు పిలవగానే 34 ఎకరాలు కనీసం ₹1 కూడా ఆశించకుండా ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఈ రాజధాని ఇక్కడ ఉంటే సరైనది కాదు, దీన్ని ఎట్లా అయినా సరే చిన్నాభిన్నం చేయాలని చెప్పేసి 3 రాజధానులు ఒక కాన్సెప్ట్ పట్టుకు సరే పట్టుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా రూల్ ఆఫ్ లా అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పట్టుకొచ్చిన తర్వాత కనీసం 3 రాజధానుల ప్రాంతంలో ఒక ఇటుకరాయి వేసాడు. ఒక్క ఇటుకరాయి ఎక్కడా వేరేది కదా. ఈ రోజు రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రాష్ట్రానికి రానివ్వకుండా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారదోలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నాకు ఒక అవకాశం ఇస్తే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన ఈ వ్యక్తి 5 సంవత్సరాల జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగ యువతంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ఎవరైతే జాబ్ క్యాలెండర్ ఒక క్యాలెండర్ పట్టుకుని రోడ్ ఎక్కితే వాడి మీద కేసులు పెట్టాడు, వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు, వాడి మీద SC ST కేసు పెట్టి లోపల వేయించాడు. వాడు చేసిన తప్పు ఏంటంటే నా ఉద్యోగం ఎక్కడ, నువ్వు ఇచ్చిన హామీ ఎక్కడ, నువ్వు రిలీజ్ చేస్తున్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ అడిగిన పాపానికి వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే ఎవడైతే కేసులో ఉన్నాడు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అవకాశం ఉండదు. కేసు ఎత్తడానికి కూడా ఉండదా? అసలు కేసు ఏ విధంగా పెట్టాడు చెక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా టైం వేస్టే కదా. అతనికి ఇప్పుడు ఒక యువకుడికి ఎలా ఉంటుంది అంటే వాడు కష్టపడి చదివి వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి, భవిష్యత్తు పోయింది. ఇక్కడ ఒక కేసు పెట్టినప్పుడు వాడికి ఎలా ఉంటుందండి? భవిష్యత్తు పోయింది. ఎంతమంది సూసైడ్కి వెళ్ళి ఉంటారు ఇట్లయితే? ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పైశాచికత్వం కాదా? అరాచక పరిపాలన. ఈ రోజు విశాఖ రాజధాని అన్నాడు. ఓడిపోయిన తర్వాత ఆ విశాఖలో ఏదైతే ఋషికొండ మీద భవనాలు కట్టాడో అందరూ ఆశ్చర్యపోయారు. దేనికి కట్టాడో ఆడికి కూడా తెలియదు, ఎందుకు కట్టారో కూడా తెలియదు, అతనికి కూడా తెలియదు కదా. అతను ఏంటంటే ఒక బ్రిటిష్ కింగ్ ఎక్కడ ఉంటే ప్యాలెస్ ఎక్కడ ఉండాలనే టైప్. ఆయన క్వీన్ కోసం ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. సింహం ఎక్కడ ఉంటే అదే సింహాసనమా? సింహం నేను చెప్పట్లేదు, ఓకే. బ్రిటిషర్స్ నేను సింహాలతో ఎప్పుడో పోవచ్చు. ఓకే. ఈరోజు భారతదేశం మీద వాళ్ళు యుద్ధాలు చేసి భారతదేశంలో ప్రతి ఒక్క ప్రజల్ని ఎవరైతే భ్రష్టు పట్టించిన బ్రిటిషర్స్ ఉన్నారో ఆ బ్రిటిషర్స్ తోటి కొలుస్తా జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు అట్లా? ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఆడపడుచుల్ని ఎవరు కూడా ఈ ఒక్క భారతదేశంలో నాకు తెలిసినంత వరకు దేవతతో పూజిస్తారు. ఇతను మాత్రం కన్న తల్లిని మెడబెట్టుకుని బయటికి తింటాడు. కన్న తల్లిని మెడబెట్టుకుని బయటికి తింటమే కాదు, ఏదైతే రాష్ట్ర రాజధాని కోసం అమరావతి కోసం ఆడపడుచులు రోడ్లు ఎక్కితే జన్మనిచ్చిన జన్మస్థానాల మీద బూటు కాలతో తనకి పైశాచికత్వం చూపించాడు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది లక్షలాది మంది తల్లులు కన్నీరు పెడితే ఏ ఒక్క రోజు అసలు ఎందుకమ్మా మీరు బాధపడుతున్నారు, మీ వెనక నేనున్నా, మీ బిడ్డ నేనున్నా అని చెప్పాడు. ఎప్పుడు చెప్పలేదు కదా. కొట్టించాడు, చీరలు లాగించాడు, జుట్లు లాగించాడు, తలలు పగలగొట్టించాడు, లాఠీ చార్జీలు చేయించాడు, అవసరమైతే ఆడపడుచులు కూడా తీసుకొని జైల్లో కూర్చోబెట్టాడు. దీనంతా రాజకీయం అంటారు. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈరోజు 11 స్థానాలకి ప్రజలు పడేశారంటే అర్థం ఏంటి? ఏ నిజంగా అద్భుతాలు చేస్తుంటే, గొప్ప పరిపాలన చేస్తుంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈ మ్యాన్ అడిగారు కదా, అక్కా చెల్లెములు ఏమైపోయారు, వీళ్ళందరికీ నేను చేశాను కదా, నా సోదరులు ఏమైపోయారు అన్ని అడుగుతున్నారు కదా. ఆయన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు తాడేపల్లి కొంపలో కూర్చొని అడిగాడు. ఓడిపోయిన తర్వాత అదే కొంపలో కూర్చొని అడుగుతున్నాడు కదా.
పంపలో కూర్చొని బయటకు వచ్చాడు అదే మాట. అమరావతి ప్రాంతంలోకి వెళ్ళి ఎక్కడైతే వాడపడుచులు కొట్టించావో, ఎక్కడైతే వాళ్ళ చీరలు లాగించావో, ఎక్కడైతే వాళ్ళని అవమానం చేశావో అదే అమరావతి ప్రాంతం ఒడ్డులోకి వెళ్ళి నించొని అమ్మా అక్క అమ్మా చెల్లి మీకంటే నేను చాలా బాగా చేశాను కదా, ఎందుకు నన్ను ఓడించాలని అడిగే దమ్ము అడుగుంటే అడగమని చెప్పండి. అక్కడ అడగలేరా? అడగమనండి, నేను వద్దని చెప్పట్లేదు కదా, అడిగితే తెలుస్తుంది అంతే కదా. ఎందుకు ఓడించారో వాళ్ళే చెప్తారు కదా ప్రశాంతంగా. ఆ రోజు వాళ్ళ సమస్యలు చెప్పుకునే దానికి వెళ్తే పరదాలు అడ్డ పెట్టుకుని వెళ్ళాడు, పోలీసులు అడ్డ పెట్టుకుని వెళ్ళాడు కదా. ఈ రోజు ఏం అవసరం లేదు కదా, ప్రజలు కూడా నువ్వేం పరదాలు పెట్టుకుని రావాల్సిన అవసరం లేదు, మీరు స్వీకరిస్తే అవసరం లేదు, పూట భోజనం పెడతామంటున్నారు. కానీ నీ సమస్య ఏంటో వచ్చి మాకు చెప్పుకోవయా అంటున్నారు జగన్. రావట్లేదు. ఇక్కడ చేతగానే వెళ్ళిపోతా అంటున్నాడు.